ఒక స్కూల్ కట్టాలంటే ఏం కావాలి? కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమేనా? అస్సలు కాదు. అదొక భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గొప్ప కార్యం. మరి ఒక సంపూర్ణమైన లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి అసలేం కావాలో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఒక గొప్ప పాఠశాలను నిర్మించే ఈ ప్రయాణంలో మనం 5 ముఖ్యమైన దశలను చూడబోతున్నాం. ఫౌండేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్, పవర్ అండ్ ప్లే, హెల్త్ అండ్ సేఫ్టీ, చివరిగా ఆ స్కూల్ని రోజు ఎలా నడపాలి, ఇలా ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సరే, మొదటగా పునాది. ఏ గొప్ప పనికైనా పునాదే కదా బలం. ప్రతి గొప్ప పాఠశాల ఒక పటిష్టమైన, సురక్షితమైన భౌతిక నిర్మాణంతోనే మొదలవుతుంది. ఇదే స్టూడెంట్స్ లెర్నింగ్కి ఒక బలమైన పునాది వేస్తుంది. ఈ భౌతిక బ్లూ ప్రింట్ అంటే ఏంటి అంటే స్కూల్కి కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ చాలా విషయాలున్నాయి. ఎందుకంటే ప్రతి గది, ప్రతి సౌకర్యం విద్యార్థుల ఎదుగుదలకు ఎంతో కొంత సహాయపడుతుంది. ఇది కేవలం ఒక లిస్ట్ కాదు, ఒక స్కూల్ ఎలా ఉండాలో చెప్పే ప్లాన్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముందుగా కావాల్సింది క్లాస్ రూమ్లు, ప్రీ ప్రైమరీ నుంచి సీనియర్ సెకండరీ వరకు. అలాగే అమ్మాయిలకు, అబ్బాయిలకు, దివ్యాంగులకు, సిబ్బందికి వేరువేరుగా క్లీన్ టాయిలెట్స్, మంచి తాగునీటి సౌకర్యం, పిల్లల్లో క్రియేటివిటీ పెంచడానికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్స్, స్టాఫ్ రూమ్, ఇవన్నీ కంపల్సరీ. ఇక ఐసీటీ, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఇవన్నీ కలిసి ఒక మంచి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు క్యాంపస్ గురించి మాట్లాడుకుందాం. సేఫ్టీ కోసం ఒక కాంపౌండ్ వాల్, గేట్ ఉండాలి. వాటర్ సప్లై కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్తో కూడిన ప్లేగ్రౌండ్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అందరూ ఈజీగా తిరగడానికి ర్యాంపులు, హెల్తీ ఫుడ్ కోసం ఆధునిక కిచెన్, చివరిగా వాటర్ని సేవ్ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇవన్నీ ఒక స్కూల్ని కంప్లీట్ క్యాంపస్గా మారుస్తాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర బిల్డింగ్ రెడీగా ఉంది. మరి ఆ గదులను విజ్ఞాన కేంద్రాలుగా ఎలా మార్చాలి, దానికి కావలసిన టూల్స్ ఏంటి, స్టూడెంట్స్కి, టీచర్లకి అవసరమైన ఆ సాధనాలు, టెక్నాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, మనకి 2 రకాల టూల్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ట్రెడిషనల్ అంటే మన చిన్నప్పటి నుంచి చూస్తున్న వైట్ అండ్ గ్రీన్ బోర్డులు, టేబుల్స్, పుస్తకాలు. మరోవైపు మోడర్న్ డిజిటల్ టూల్స్, డెస్క్టాప్ కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు. ఇప్పుడున్న రోజుల్లో ఈ 2 కలిస్తేనే కంప్లీట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చదువంటే కేవలం పుస్తకాలే కాదు కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అందుకే ఈ కంటెంట్, సాఫ్ట్వేర్ కావాలి. అలాగే పిల్లల కోసం బొమ్మలు, పజిల్స్, బోర్డ్ గేమ్స్ వాళ్ళ థింకింగ్ కెపాసిటీని పెంచుతాయి. గార్డెనింగ్, కార్పెంటరీ లాంటివి స్కిల్స్ డెవలప్ చేస్తాయి. ఇక ల్యాబ్ ఎక్విప్మెంట్ అయితే సైన్స్ నేర్చుకోవడానికి చాలా అవసరం. సరే, మన దగ్గర ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, అందులో టూల్స్ కూడా ఉన్నాయి. కానీ అది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే. దానికి ప్రాణం పోసేది ఏంటి? స్కూల్కి అసలైన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఆ ఎనర్జీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే స్కూల్కి పవర్, ప్లే మరియు పొటెన్షియల్ ఇచ్చే అంశాల గురించి. క్లాస్ రూమ్స్కి కరెంట్ నుంచి ప్లేగ్రౌండ్లో పిల్లల ఆటల వరకు అన్నిటి గురించి చూద్దాం. పవర్ అంటే కరెంట్. ఇది కేవలం లైట్లు, ఫ్యాన్ల కోసమే కాదు. సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు పిల్లలకు కంఫర్ట్నిస్తాయి. సోలార్ ప్యానెళ్లు, జనరేటర్లు పవర్ కట్స్ లేకుండా చూసుకుంటాయి. ఇవన్నీ ఉంటేనే కదా డిజిటల్ టూల్స్ వాడగలం. అవకాశాలకు శక్తినివ్వడం అంటే ఇదే. చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం కదా. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ కిట్స్, క్యారమ్, చెస్ బోర్డులు, ఫుట్బాల్, క్రికెట్, ఇలాంటివన్నీ పిల్లల్లో టీమ్ వర్క్, హెల్దీ కాంపిటీషన్ పెంచుతాయి. ఇవి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా అవసరం. ఓకే, ఇప్పటి వరకు అన్ని బాగున్నాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అదే హెల్త్ అండ్ సేఫ్టీ. ప్రతి స్టూడెంట్, ప్రతి స్టాఫ్ మెంబర్ సేఫ్గా ఉన్నప్పుడే అసలైన చదువు సాధ్యమవుతుంది. రోజువారీ హెల్త్ కోసం ఏమేం కావాలి? ఫస్ట్ ఎయిడ్ కిట్, చిన్న చిన్న గాయాల కోసం. స్వచ్ఛమైన నీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్. శుభ్రత కోసం శానిటైజర్లు. అలాగే మాస్కులు, టెంపరేచర్ చెక్ చేయడానికి థర్మామీటర్, ఇంకా చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్. ఇవన్నీ బేసిక్ నీడ్స్. ఒక మంచి స్కూల్ అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. వినికిడి సమస్య ఉన్నవారికి హియరింగ్ ఎయిడ్స్, నడవలేని వారికి వీల్చైర్. అలాగే అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ వెండింగ్ మషీన్లు. వీటితో పాటు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటివి తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం.
బిల్డింగ్ కట్టాం, ఎక్విప్మెంట్ ఇచ్చాం, సేఫ్టీ చూసుకున్నాం. కానీ ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే రోజూ వాటిని చూసుకుంటూ ఉండాలి. అదే స్కూల్ డైలీ ఆపరేషన్స్. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఒక స్కూల్ అంటే ఒకసారి కట్టి వదిలేసేది కాదు. అదొక మొక్క లాంటిది. రోజూ నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటేనే పెరుగుతుంది. అలాగే స్కూల్కి కూడా కంటిన్యూస్ మెయింటెనెన్స్, రిపేర్లు చాలా అవసరం. ఉదాహరణకు చూడండి, కాంపౌండ్ వాల్కి పెయింటింగ్ వేయించడం, ఎలక్ట్రికల్ సామాన్లు మార్చడం, జనరేటర్ రిపేర్, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే కంప్యూటర్స్ లాంటివి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవడం, యూపీఎస్ బ్యాటరీలు మార్చడం. ఈ చిన్న పనులే పెద్ద సమస్యలు రాకుండా ఆపుతాయి. ఇక స్కూల్ అడ్మినిస్ట్రేషన్. ఇది స్కూల్కి గుండె లాంటిది. టీచర్లు, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా జరిగేలా చూస్తుంది. మరి వాళ్ళకు కూడా కొన్ని టూల్స్ కావాలి కదా. నోటీస్ బోర్డులు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయటానికి, రికార్డుల కోసం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫైల్స్ పెట్టుకోవటానికి కబోర్డ్లు, అలాగే అందరికీ అనౌన్స్మెంట్స్ ఇవ్వటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా నడవటానికి చాలా హెల్ప్ చేస్తాయి.